ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం బీజేపీ ఆఫీస్ నుంచి అందించడానికి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్ చెప్పండి, కోమటిరెడ్డికి మహేశ్వర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు కదా, బీజేపీని టచ్ చేస్తే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? మొత్తానికైతే బీజేపీ పార్లమెంట్ ఎన్నికల ముందు చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. బీజేపీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో అందరికంటే కూడా అభ్యర్థులను ముందు ప్రకటించి ప్రచారంలో కూడా ముందుంది. ఈ నేపథ్యంలోనే 17 పార్లమెంట్ స్థానాల్లో మెజార్టీ సీట్లు గెలుచుకోవాలనేది బీజేపీ ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే అటు బీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ వీక్ అంటే వాళ్ళని బలహీనపరిచే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కోమటిరెడ్డి చేసిన కమెంట్స్కు బీజేపీ చాలా తీవ్రంగా స్పందిస్తోంది. ఇక్కడ ఒక అంశాన్ని గుర్తు చేసుకోవాలి. మోదీ వచ్చినప్పుడు కావచ్చు, తర్వాత లక్ష్మణ్ లాంటి సీనియర్ నాయకులు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదంటూ కూడా చేసిన కామెంట్స్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రియాక్ట్ అవటం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రియాక్ట్ అవడంతో పాటు ఇప్పుడు స్వయంగా బీజేఎల్పీ నేతగా ఉన్న మహేశ్వర్ రెడ్డి ఈరోజు కొన్ని సంచలన కామెంట్ చేశారు. ఏదైతే బీజేపీ ఎమ్మెల్యేలని ఒక్కరిని కనుక టచ్ చేస్తే 8 మందిలో ఒక్కరిని టచ్ చేసినా 48 గంటల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అనేది మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్. అదేవిధంగా కాంగ్రెస్ ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న 5 రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న 5 మంత్రులు బీజేపీతో టచ్లో ఉన్నారంటూ కూడా ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయంగా కొంత సంచలనంగా మారాయి. దీని మీదే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు అటు బీజేపీ కాంగ్రెస్ మధ్య నడుస్తున్న పరిస్థితి. నిజానికి బీజేపీ వ్యూహం కూడా అదే. ఏదైతే బీఆర్ఎస్ను పూర్తిగా ప్రధాన ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ప్రస్తుతం 38 మంది ఎమ్మెల్యేలతో, సో బీఆర్ఎస్ను పూర్తిగా పక్కకు పెట్టేసి ప్రధాన ప్రతిపక్ష పాత్ర బీజేపీ పోషించాలనేది ఆ పార్టీ యొక్క ఆలోచనగా ఉంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ సంధిస్తున్న విమర్శలకు ప్రతి విమర్శలు చాలా ధీటుగా బీజేపీ ధీటుగా విమర్శలు కౌంటర్ ఇస్తూ కూడా ముందుకు వెళ్తుంది. సో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనుక బీజేపీ మెజార్టీ పార్లమెంట్ స్థానాలు గెలిస్తే అటు బీఆర్ఎస్ నుంచి వలసలన్నీ కూడా కాంగ్రెస్లో కాకుండా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి రావాలనేది ఈ పార్టీ యొక్క ఆలోచనగా ఉంది. తద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ ఒక బలమైన ఫోర్స్గా తయారయ్యి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనేది వీళ్ళ యొక్క ఆలోచన ఉంది. ఇది ఇలా ఉంటే ఇటు పదే బీఆర్ఎస్తో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్లో ఉన్నారన్న కాంగ్రెస్ వ్యాఖ్యలను అయితే బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు కనుక బలంగా ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ అంశాన్ని ప్రజల నుంచి దూరం చేసేదానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారు, కాంగ్రెస్ మంత్రులే స్వయంగా తమ పార్టీలో చేరబోతున్నారంటూ కూడా బీజేపీ కౌంటర్ అటాక్ చేసింది. ఈ అటాక్ని అయితే ఇంకా సీరియస్గా ముందుకు తీసుకెళ్లే